ఇలా ఈ 15 నెలల స్కాంగ్రెస్ ఈ 15 నెలల స్కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఇవాళ 15 స్కాములు. ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడద స్కామ్, ఇసుక స్కామ్, బీఆర్యూ ట్యాక్స్ స్కామ్, నకిలీ మద్యం స్కామ్, ఆర్టీసీ టికెటింగ్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, రోడ్ల స్కామ్, టీడీఆర్ల స్కామ్, ఇవాళ కులగన పేరిటిన స్కామ్, స్వచ్ఛ బయో స్కామ్, ఫోర్త్ సిటీ పేరిటిన స్కామ్, 20% కమిషన్ పేరిట స్కామ్, కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల స్కామ్, లగచెర్ల భూముల స్కామ్. ఈ స్కామ్గ్రెస్ పాలన ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతుర్రో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు, ఏదంటే అది చేస్తాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి. ఎస్, మాకు పదవులు ముఖ్యం కాదు, మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప, పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండో యావత్ ప్రపంచానికి చూపించిండు. దేశానికి కూడా కాదు, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు కావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్ లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఒక్కటి, మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోకూడదు. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు, కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళీ ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఇది తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న ఒక జర్నలిస్టు పాపం రైతు బంధు రాలేదు అని ఆవేదనతోని, రైతు రుణమాఫీ కాలేదని ఆవేదనతోని, రైతు నీళ్లు వస్తలేవు నా పంట ఎండిపోతుందని ఆవేదనతోని ఒక రైతు ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను.
జర్నలిస్ట్ మిత్రులారా మీ అందరు కూడా ఆలోచన చేయరు. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా మీరు ఏం చూపించినా మిమ్మల్ని జైల్లో పెడతా అంటున్నాడు. ఇది డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎస్, సిగ్గు లేకుండా జర్నలిస్ట్ని ఎందుకు అంటున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నువ్వు చక్కగా పాలన చేస్తే ఆ రైతు నిన్ను తిట్టాడు కదా. ఇదే నీళ్ళు ఇచ్చుంటే ఆయన తిట్టేటోడు కాదు కదా. ఇదే రైతు బంధు నువ్వు ఇచ్చుంటే ఆయన తిట్టేటోడు కాదు కదా. ఇదే రుణమాఫీ 100% నువ్వు చేస్తా అన్నావు చేసి తిట్టేటోడు కాదు కదా. ఇదే నీళ్లు ఇచ్చుంటే పొలాలు ఎండిపోకపోయి ఉంటే నేను తిట్టేటోడు కాదు కదా. జైల్లో పెట్టాల్సింది జర్నలిస్ట్ అని కాదు, జైల్లో పెట్టాల్సింది ఈ నోటు దొంగ అయినా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి తప్పితే పాపము ఆ పేద జర్నలిస్ట్ని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.